హైదరాబాద్ వీధుల్లో ఓ సాఫ్ట్వేర్ బ్రహ్మచారి కథ. హైదరాబాద్ సుందరనగరంలో అదో విశాలమైన గార్డెన్ హోటల్. దాని పేరు ఈట్ స్ట్రీట్. హుస్సేన్ సాగర్ తీరం ఆనుకుని నెక్లెస్ రోడ్లో ఉంటుంది. ఎంతో అందంగా నెక్లెస్ తీరం వెంబడి అలా పరుచుకుని ఉంటుంది. పొరపాటున సాగర్ జలాల్లోకి పడిపోకుండా ఆ హోటల్ అంచుల్లో రైలింగ్స్ ఎత్తుగా ఉంటాయి. అటువైపు హుస్సేన్ సాగర్ నీళ్లు, ఇటువైపు అందంగా టేబుల్స్ కుర్చీలు వేసి మంచి వ్యూతో నయనానందకరంగానూ ఆహ్లాదకరంగానూ ఉంటుంది. సాగర్ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని తనివితీరా చూస్తూ ఎంచక్కా కబుర్లతో ఫుడింగ్ ఎంజాయ్ చేయొచ్చు. కొద్ది దూరంలో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడుతూ చూపరులకు కనువిందు చేస్తుంటుంది. మనసంతా దేశభక్తి భావంతో నిండిపోతుంది. ఆ ఈట్ స్ట్రీట్ హోటల్లో రకరకాల తినుబండారాల ఫుడ్ స్టాల్స్, చిన్న పిల్లలకు గేమ్స్, ఓ పెద్ద స్క్రీన్ పెట్టి అందులో క్రికెట్ లైవ్. అది ఒక వినోదాల ప్రపంచంగా అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. సగటు హైదరాబాదీయులు ప్రొద్దుటి నుంచి రాత్రి 11 వరకు సేద తీరేందుకు తరచూ అక్కడికి వెళుతుంటారు. శని, ఆది వారాల్లో క్రిక్కిరిసి ఉంటుంది ఆ ప్రాంతమంతా. సాయంత్రాలైతే మరీను పిల్లలు, పెద్దలు ఓ ఆటవిడుపుగా హుషారుగా తిరుగుతుంటారు. నవంబర్ మాసం కావడంతో ఆ రోజు సాయంత్రం బాగా చల్లగాలులు వీస్తున్నాయి. వాతావరణం మహాద్భుతంగా ఉంది. వారం మధ్య రోజు కావడంతో జనం అక్కడక్కడా పల్చగా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అల్పాహారం తింటూ కూల్ డ్రింక్స్, టీ, కాఫీ సేవిస్తున్నారు. టేబుల్స్ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి జనం కోసం ఎదురు చూస్తూ. వినీల్ శర్మ బ్రహ్మచారి కావడంతో రోజూ ఆఫీస్ నుంచి వెళుతూ దారిలోనే కాబట్టి ఆ హోటల్లో కాసేపు కూర్చుని లైట్ గా టిఫిన్ చేసి టీ తాగుతూ రిలాక్స్ అవుతుంటాడు. అతను పుట్టి పెరిగిన ఊరు భీమవరం అయినా ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్నాడు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసి 6 నెలల క్రితం అదే కంపెనీ బ్రాంచ్ అయిన హైదరాబాద్ కి డెప్యుటేషన్ కింద వచ్చాడు. సాంప్రదాయపు బ్రాహ్మణ కుటుంబంలో 3వ సంతానం అతను. అన్నయ్య, అక్కయ్యలిద్దరికీ పెళ్లిళ్లై పిల్లలతో ఒకరు బెంగళూరు, ఇంకొకరు ముంబైలో ఉన్నారు. వినీల్ 4 రోజుల క్రితమే 26వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. వినీల్ తండ్రి ఇన్సూరెన్స్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్గా చేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం వినీల్ కి పెళ్లి చేయడమే ధ్యేయంగా పెట్టుకుని మాట్రిమోనీలో రిజిస్టర్ చేసి సంబంధాలు చూస్తున్నాడు. కాకుంటే ఆయనకు జాతకాల పట్టింపు ఎక్కువ. జాతకాలు కుదరనిదే పెళ్లి చేయనని ముందే చెప్పాడు ఇంట్లో వాళ్లందరికీ. మరి అంత చాదస్తం లేదు, కానీ పెళ్లికి ముందు జాతకాలు కలిస్తే వరుడు, వధువు చక్కగా అరమరికలు లేకుండా పిల్లా పాపలతో కాపురం చేసుకుంటారు అని ఆయన నమ్మకం. ఇప్పటికో డజను సంబంధాలు చూశారు. అంటే పెళ్లి చూపులు వరకు వెళ్లలేదు సుమా. జాతకాలు కుదరలేదు కాబట్టి ఇంకా అంత దూరం రాలేదు. వినీల్ 6 అడుగుల అందగాడు. తెల్లని మేని ఛాయ, ఒత్తైన రింగుల జుత్తు, కోరమీసం, వెరసి ఓ సినీ హీరోలా ఉంటాడు. రోజూ జిమ్ కి వెళతాడు కాబట్టి అథ్లెటిక్ లా కనిపిస్తాడు. మొదటి నుంచి చదువుల్లో ఫస్ట్ అవడంతో అలవోకగా 2 అంకెల ర్యాంకులో ఐఐటి సీటు సంపాదించి అందులోనూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. చెన్నై ఐఐటిలో తనకిష్టమైన సాఫ్ట్వేర్ బ్రాంచ్ లో డిగ్రీ చేశాడు. అందులోనూ క్యాంపస్ ఫస్ట్ వచ్చాడు. అమెరికాలోని మంచి యూనివర్సిటీలో సాఫ్ట్వేర్ లో ఎంఎస్ చేశాడు. కాకుంటే వినీల్ కి అమ్మాయిల వైపు నుంచి ఆకర్షణ ఎక్కువ ఉన్నా పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ఎవ్వరినీ నొప్పించక మేనేజ్ చేస్తుంటాడు. ఎందుకంటే పొరపాటున ఎవరితో నైనా ప్రేమలో పడితే ఇంట్లో తండ్రికి జవాబు చెప్పాలి అనుకుని జాగ్రత్తగా ఉంటాడు. తన పెళ్లి బాధ్యత అంతా తండ్రికి వదిలేశాడు. సాఫ్ట్వేర్ కోడింగ్ లో ఎక్స్పర్ట్ అవడం, అది అతని 6వ ప్రాణం అవడంతో అందులోనే ఎక్కువ శాతం కాలం గడుపుతుంటాడు. కంపెనీ మేనేజ్మెంట్ కి కూడా వినీల్ పై బాగా నమ్మకం ఎక్కువ. ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా ఎటువంటి పొరపాట్లు లేకుండా అద్భుతంగా చేసి కస్టమర్ చేతిలో పెడతాడు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఉన్న చాలా మంది కస్టమర్స్ కి అతనంటే చాలా ఇష్టం. ఆఫీస్లో కూడా తన పనేమో తనేమో అన్నట్లు అంటీముట్టనట్లు ఉంటాడు. పని విషయంలో దిట్ట కాబట్టి ఎటువంటి వారైనా అతనికి ఆకర్షితులవుతుంటారు అతని దగ్గర కొత్త మెళకువలు నేర్చుకునేందుకు. అతని గురించి తెలిసిన అమ్మాయిలు మాత్రం వీడితో టైం వేస్ట్ అని దూరంగా ఉంటారు. పొరపాటున ఏ అమ్మాయికైనా ఎదురైనా వినీల్ వైపు చూడకుండా తలవంచుకుని వెళుతుంటారు, ఈ ప్రవరాఖ్యుడితో మనకెందుకులే అని. అది ఒకందుకు మంచికేలే అనుకుంటాడు వినీల్. సాయంత్రం సమయం 6 గంటలే కాబట్టి ఆ హోటల్లో ఆ టైంలో రష్ తక్కువే ఉంటుంది. రాత్రి అయ్యే కొద్దీ యువ జంటలు, ఫ్యామిలీస్ గుంపులుగా వచ్చి పిల్లల గేమ్స్, పిచ్చాపాటి,
రకరకాల తినుబండారాలు ఎంజాయ్ చేస్తుంటారు. ఆ రోజు కూడా వినీల్ ఆ హోటల్లో కూర్చుని మిర్చి బజ్జీ తింటూ సాగర్ కెరటాలు చూస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన ప్రాజెక్ట్ చూస్తున్నాడు. గడువు దగ్గర పడటంతో ఆ ప్రాజెక్ట్ 2 రోజుల్లో పూర్తి చేయాలి. అందుకోసం రాత్రి చాలాసేపు పని చేస్తున్నాడు కూడా. ప్రాజెక్ట్ ఆలోచనలతో సతమతమవుతున్న వినీల్ ల్యాప్టాప్ లో ట్రింగ్ ట్రింగ్ మన్న శబ్దం విని ఓ బాస్ లైన్ లోకి వచ్చాడు అనుకుంటూ వైర్లెస్ ఫోన్ చెవిలో పెట్టుకుని హాయ్ మృణాల్, గుడ్ ఈవినింగ్ అన్నాడు. వాట్సాప్ కాల్లో బాస్ తో ప్రాజెక్ట్ గురించి సీరియస్ గా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతోంది. ఇంతలో ఓ యువతి వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం బిగ్గరగా వినిపిస్తూ బాగా డిస్టర్బ్ చేస్తోంది అతన్ని. బాగా విసుగు కలిగిస్తోంది కూడా. అటు ఇటు చూశాడు వినీల్. ఎవరిది ఆ ఏడుపు గొంతు అన్నట్లు. కొంచెం దూరంలో ఓ టేబుల్ దగ్గర ఓ యువతి ఉహూహూ అంటూ ఏడుపు రాగం తీస్తోంది. ఆ అమ్మాయి ఏడుపు రాగానికి వినీల్ బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. అందులో ఆ ఏడుపు మామూలుగా లేదు, సినిమాటిక్ గా తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది. వినీల్ పక్కన ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్లుంది అని గమనించిన మృణాల్, ఆర్ యూ ఓకే వినీల్, ఎనీ ప్రాబ్లం, నేను మరలా ఫోన్ చేసేదా అని అడిగాడు. అబ్బెబ్బే అదేం లేదు అని సర్ది చెప్పాడు వినీల్ అతని ప్రశ్నలకు సమాధానమిస్తూ. ప్రాజెక్ట్ కంప్లీషన్ ఎంతవరకు వచ్చింది? 2 రోజులే టైం ఉంది, పూర్తవుతుంది కదా అని సందేహంగా అడిగాడు బాస్. తప్పకుండా అవుతుంది మృణాల్ అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పాడు వినీల్. టెస్టింగ్ రేపటితో కంప్లీట్ అవుతుంది, రేపు సాయంత్రానికల్లా సబ్మిట్ చేస్తాను అన్నాడు. బాస్ కు బాగా తెలుసు వినీల్ గడువుకు ముందే అన్నీ రెడీ చేసి ఉంచుతాడు. ఆ యువతి ఏడుపు రాగం ఎక్కువవుతూ ఉంటే ఇక భరించలేక వినీల్ గట్టిగా ఆ యువతితో హలో మేడం, ఇక్కడ ఆన్లైన్ మీటింగ్ జరుగుతోంది, ఏవండి ప్లీజ్ కాస్త మీ ఏడుపు శబ్దం తగ్గించండి, ఇక్కడ నేను వేరే వారితో మాట్లాడుతున్నాను, బాగా డిస్టర్బెన్స్ గా ఉంది, ప్లీజ్ ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అన్నాడు పెద్ద గొంతుతో కొంచెం విసుగ్గా. దానితో ఇంకా రెచ్చిపోయిన ఆమె ఇంకొంచెం బిగ్గరగా ఏడుపు కంటిన్యూ చేసింది. ఈలోగా వినీల్ తన బాస్ తో మాట్లాడటం పూర్తి చేశాడు. ఆ అమ్మాయి ఏడుపు సోదా ఇక ఆపాలని కుర్చీలోంచి లేచాడు. ఆవిడ దగ్గరికి వెళ్లి వినీల్ ఆ యువతితో మేడం, ఇక మీరు మీ ఏడుపు కంటిన్యూ చేసుకోండి, పెద్దగా ఏడ్చినా ఫరవాలేదు, ఎందుకంటే నా మీటింగ్ అయిపోయింది అని అన్నాడు పలకరింపు నవ్వుతో. మీ మీటింగ్ అయిపోయిందని మీకోసం నేను ఏడుపు కంటిన్యూ చేయాలా? ఎంత స్వార్థం మీకు! నా ఏడుపుకు కారణం, దాని వెనుకున్న నా బాధ మీరేం పట్టించుకోరా అంటూ టేబుల్ పైనున్న టిష్యూ పేపర్లో ముక్కు చీదుతూ తాను ఇంకా ఏడుపు ఆపకుండా అలా వెక్కిళ్లు పెడుతోంది. చుట్టుపక్కల టేబుల్స్ దృష్టి వీరిద్దరిపైన పడింది. వినీల్ కి కంగారు మొదలయ్యింది. అందరూ తన వైపే చూస్తూ ఉండటంతో. అప్పటికే అందమైన ఆ అమ్మాయిని చూస్తూ కుర్రకారు చాలామంది ఆమెకు దగ్గరగా ఉన్న టేబుల్స్ లో కూర్చుని తదేకంగా ఆమె అందాన్ని జుర్రేస్తున్నారు. ఇక అందరి దృష్టి ఆమెతో పాటు వినీల్ పై కూడా పడింది. అమ్మో ఇదేంది, అనవసరంగా ఇలా ఇరుక్కుపోయాను ఈ అమ్మాయి దగ్గరకొచ్చి, ఇవాళ లేచి ఎవరి మొహం చూశానో అనుకుంటూ మదనపడుతున్నాడు వినీల్. ఇంకా లాభం లేదు అనుకుంటూ ఈ ఏడుపు మేడం తప్పేట్లు లేదు అనుకుని, ఇప్పుడు చెప్పండి ఎందుకు మీ ఏడుపు, నేనేమైనా ఓదార్చగలనా అన్నాడు. ఆమె అందం ఓ బాపు బొమ్మలానో అజంతా శిల్పంలానో ఉంది. ఆమెను చూస్తుంటే రెప్ప వాల్చ బుద్ధవట్లేదు. అలానే చూస్తుండి పోవాలనిపిస్తోంది వినీల్ కి. మొదటిసారి అంత అందాన్నంత దగ్గరగా చూడటం వినీల్ కి కొత్తగా మరులు కొలుపుతోంది. గుండెలో సన్నని ప్రేమ గుబులు కూడా మొదలయ్యింది. ఆమె కోల మొహం, తెల్లని మేని ఛాయ, సంపెంగ లాంటి ముక్కు, నల్లని త్రాచులాంటి ఒత్తైన పొడవాటి వాలు జడ, అందంగా తీసిన నడుమ పాపిట, తీరైన విల్లు లాంటి కనుబొమ్మలు, ఎడమ చెంపపై పెసరగింజంత నల్లని దిష్టి చుక్క లాంటి పుట్టుమచ్చ. అబ్బా, అంత సొగసును మునుపెన్నడూ చూడలేదన్నట్లు అలానే చూస్తుండిపోయాడు ఆమె వైపు. ఆ చీరకట్టులో ఆమె ఎల్లోరా శిల్పంలా మిరుమెట్లు గొలుపుతోంది. ఎక్కడా కృత్రిమ వేషధారణ మచ్చుకైనా లేదు. ఎంతో సామాన్యంగా తన సహజ సౌందర్యంతో అందానికి అద్దంలా ఉంది. ఆ పెదాలకు లిప్స్టిక్ లేదు. గులాబీ రేకులు విచ్చుకున్నట్లు అతి సున్నితంగా, మృదువుగా ఉన్నాయి. మొదటిసారి అంత అందం కళ్లెదుట కనిపించేసరికి వినీల్ కి ఓ వైపు ఆశ్చర్యంగానూ మరోవైపు ఆనందంగానూ ఉంది. తనను తదేకంగా చూడటం చూసి, ఇక చూసింది చాలు కూర్చోండి, నా సమస్య చెబుతాను మీతోటి అని వినీల్ వైపు కొంటెగా చూస్తూ మృదువుగా అంది. ఆమె మాటలకు కొంచెం ఖంగుతిని చెప్పండి చెప్పండి అన్నాడు కంగారుగా. ఇంతలో ఆమె ఫోన్ మ్రోగింది. అవతల నుంచి ఆమె స్నేహితురాలు మాట్లాడుతోంది. ఆ మాటలకు ఇటునుంచి ఈవిడ బిగ్గరగా ఏడుపు. ఒకవైపు మాట్లాడుతూనే వినీల్ వైపు చూస్తూ టిష్యూ చేతికందివ్వమని చెయ్యి చాచింది.
ఆమె చేతిలో టిష్యూ పేపర్ పెట్టాడు వినీల్. ఆవిడ సమస్య ఏంటో అర్థం కాక, అంతేలేవే, అందరూ నన్నొదిలేయండి. మా వాళ్ళు నన్ను ఎవరికో ఒకరికి కట్టబెడతారు. అప్పుడు నేను జీవితాంతం ఏడవాల్సిందే. మీరందరూ నా ఏడుపు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఎంచక్కా. ఇక నాకు ఏ మార్గం లేదు, ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అని గట్టిగా ఫోన్లో మాట్లాడుతూ మళ్లీ ముక్కు తుడుచుకుంటోంది. అలా తుడిచి తెల్లని ఆ సంపెంగ లాంటి ముక్కు ఎర్రగా మారి మరీ ముద్దొస్తోంది. టేబుల్ పైనున్న ఆమె ఐడెంటిటీ కార్డు చూశాడు. ఆమె పేరు విజిత. అపోలో హాస్పిటల్స్ లో డాక్టర్ అని ఉంది. ఓ, ఈవిడగారు డాక్టర్ అన్న మాట అనుకున్నాడు మనసులో వినీల్. మీరు డాక్టర్ అయ్యుండి ఆత్మహత్య అంటారేంటండి అన్నాడు విజిత వైపు భయంగా, కంగారుగా చూస్తూ. మీరు నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది లెండి నా బాధ ఏమిటో. నాకిష్టం లేకుండా నా పెళ్లి చేస్తే ఎలా? చెప్తే ఇంట్లో అస్సలు వినిపించుకోవట్లేదు అంది నిష్ఠూరంగా. ధైర్యంగా మీ వాళ్లకు మీ మనసులో మాట చెప్పండి. భయమెందుకు అన్నాడు ఇంకో టిష్యూ ఆమె చేతికందిస్తూ. ఇక చాలు, ఇంకా ముక్కు చేదమంటారా మీకోసం అంది ఇంకేం పనిలేదా అన్నట్లు. వద్దు లెండి అన్నాడు. ఆవిడ చేతిలో టిష్యూలు తన చేతిలో పెడితే వెళ్లి డస్ట్బిన్ లో వాటన్నిటినీ వేసొచ్చాడు. ఇదేం సోదిరా బాబూ, ఎరక్కపోయి పలకరించి ఇరుక్కున్నాను అనుకున్నాడు చికాకు పడుతూ. అందులోనూ చుట్టుపక్కల అందరూ తనవైపే చూస్తున్నారు. ఈ సమయంలో జాగ్రత్తగా మసలుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. ఏదో వంకతో ఈమె నుంచి మెల్లగా జారుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. మీ ప్రేమ, మీ పెళ్లి, మీ ఇష్టం మధ్యలో నాకెందుకండి అంటూ కుర్చీలోంచి లేవబోయాడు. ఎందుకో విజితను చూస్తుంటే మొదటిసారి అతని మనసు లయ తప్పింది. ఆమె అందాన్ని ఆరాధిస్తూ అలా ఉండిపోవాలనిపిస్తోంది. మరుక్షణమే ఇదేంటి తను ఇంత బలహీనుడా, నో అని మొహం తిప్పుకుంటున్నాడు. దాన్ని తప్పించుకునేందుకే బలవంతంగా లేవబోయాడు. అలా నన్ను వదిలేసి వెళ్లిపోతే ఎలా? నాకు హెల్ప్ చేయరా అంది దీనంగా చూస్తూ. ఆ చూపులు వినీల్ మనసును గట్టిగా తాకాయి. ఏం చేయాలో తెలియక మళ్లీ కూర్చున్నాడు. ఏంటి చెప్పండి అన్నట్లు. ఐస్ క్రీం తిన్నామా? తింటూ మాట్లాడుకోవచ్చు అంది కళ్లతోనే ప్లీజ్ అంటూ విజిత. వినీల్ వద్దు అని చెప్పే లోపే బేరర్ని పిలిచి 2 లార్జ్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చింది. ఐస్ క్రీం వచ్చే లోపు ఇదిగో ఇది చప్పరించండి అంటూ లాలీపాప్ చేతిలో పెట్టింది నవ్వుతూ. ఇదేంటి చిన్నపిల్లలు తినే లాలీపాప్ నాకిచ్చారు. అబ్బే నేను తీసుకోను అంటూ తిరిగి ఇవ్వబోయాడు. చిన్నపిల్లాడినే అనుకుని తీసుకోండి, కాలక్షేపానికి చప్పరించొచ్చు అంటూ తను ఓ లాలీపాప్ బుగ్గన పెట్టుకుంది వినీల్ నే చూస్తూ. ఇదేంటి ఈవిడ ఇంత చిత్రంగా ఉంది అంటూ ఆ లాలీపాప్ జేబులో వేసుకున్నాడు ఇంకేం మాట్లాడకుండా. అప్పటికే మెల్లగా రాత్రి అవుతోంది. చీకటి ముసురుతోంది. ఆ ప్రాంతమంతా దీపాల వెలుగులో మెరిసిపోతోంది. హోటల్ కూడా జన సమ్మర్దంతో కళకళలాడుతోంది. పిల్లలు అటూ ఇటూ పరుగెత్తుతూ అరుస్తున్నారు. విజితని వదిలించుకుని ఎలా వెళ్లాలో తెలియటల్లేదు వినీల్కి. ఆ విషయమై తెగ ఆలోచించేస్తున్నాడు. అప్పటికే చుట్టూ కూర్చున్న వారికి వీళ్ళిద్దరి సంభాషణ వినిపించనట్లుగా వినోదం కలిగిస్తోంది. అందరూ ఉత్సాహంగా వీరివైపే చూస్తున్నారు. ఎక్కడినుంచైనా ఫోన్ వస్తే మాట్లాడుతూ అలా వెళ్లిపోవచ్చు అని మొబైల్ వైపు చూస్తూ మదనపడుతున్నాడు వినీల్. అతని కదలికలు గమనిస్తూ అతన్నే చూస్తోంది విజిత. మగవారిలో ఇంత హ్యాండ్సంగా కూడా ఉంటారా అని అలా అతన్నే చూస్తోంది. విజిత చూపులు కొంచెం ఇబ్బంది కలిగిస్తుండటంతో నేను వెళ్తానండి అంటూ లేవబోయాడు వినీల్. ప్లీజ్ కూర్చోండి, ఐస్ క్రీం తినేసి వెళదాం అంది విజిత బ్రతిమిలాడుతున్నట్లు అతని మొహంలోకి చూస్తూ. ఈ లోపు ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడు. అందులోనూ లార్జ్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చింది విజిత. ఇంకేముంది, వినీల్ బుక్కయ్యాడు. ఎలాగైనా అతన్ని మాటల్లో పెట్టాలని మీ సంగతులు చెప్పలేదు అంది విజిత ఐస్ క్రీం తింటూ. మామూలే అన్నాడు ముక్తసరిగా. వినీల్కి మనసులో భయంగా ఉంది. అతనికి ఆడవాళ్లతో అలా సరదాగా కబుర్లు చెప్పడం అంత ఇష్టం లేదు. తండ్రి తెచ్చిన సంబంధం చూసి పెళ్లయ్యేంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నది అతని అభిప్రాయం. పెళ్లికి ముందు ప్రేమ ఎంతమాత్రమూ కుదరదు అన్నది అతని స్థిర నిశ్చయం. ప్రేమకు పెళ్లికి పొత్తు కుదరదు అన్నది అతని అభిప్రాయం. అందులోనూ రోజూ వార్తల్లో సోషల్ మీడియాలో కథనాలు చూస్తూ అమ్మో అలాంటివి అసలొద్దు. ఏదో బుద్ధిగా జాతకం కుదిరిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితం గడిపేస్తే హ్యాపీ అనుకుంటాడు. సరే రేపు మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ కి నచ్చచెప్పండి. నా పెళ్లి చూపులు ఆపేలా ప్రయత్నం చేయండి ప్లీజ్ అంది వేడుకుంటున్నట్లు. ఆ మాటలకు అదిరిపడ్డాడు వినీల్. అరే, నేనెలా వస్తాను? మీరెవరో నేనెవరో? ఇక్కడేదో 2 నిమిషాలు మాట్లాడితే సరిపోతుందా? మన మధ్య ఏముందని నేను మీకు హెల్ప్ చేయాలి?
నేను రాను అని ఖచ్చితంగా చెప్పాడు విజిత వైపు చూడకుండా. ఒక్కసారి నా మొహంలోకి చూసి చెప్పండి అంది విజిత. ఊహూ నేను చూడను. నేను వెళుతున్నాను అంటూ లేచాడు. అంతేలేండి మీరేదో మంచివారనుకున్నాను. మీరే నా దగ్గరికొచ్చి నన్ను ఓదారుస్తుంటే ఎంతో సంతోషంగా మీరు నాకు హెల్ప్ చేస్తారని కొండంత ఆశపడ్డాను అంటూ మీ చేత్తో ఆ టిష్యూ ఇవ్వండి అంది గోముగా. అబ్బా మళ్ళీ మొదలెట్టింది పాత పాట అంటూ మనసులో అనుకుని గుప్పెడు టిష్యూలు విజిత చేతిలో కుక్కాడు కోపంగా. ఇక ఏడుపు మొదలెట్టింది అన్నట్లు. థాంక్స్. ఇన్ని వద్దులేండి. ఒక్కటి చాలు అంటూ మూతి తుడుచుకుంది. మీరు నాకు ఏ హెల్ప్ చేయరు అని తెలిసిపోయింది. నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్ అంది. సరే పదండి. ఎక్కడా మీ ఇల్లు? అలా అయినా వదిలించుకుందాం అని ఆనందపడ్డాడు. బంజారా హిల్స్ లో. మీరు ఎక్కడ ఉంటున్నారు అంది. నేను బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో అన్నాడు. ఓహ్ నైస్. మాది అదే రోడ్ అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. ఆమె వైపు చూస్తే భయంగా ఉంది వినీల్ కి. ఎక్కడ ఆకర్షితుడవుతాడో అన్నట్లు. అంతా గమనిస్తూనే మనసులో నవ్వుకుంటోంది విజిత. అతని కంగారు ఆమెకు వింతగా హాయిగా ఉంది. ఇద్దరూ లేచి హోటల్ వెలుపలికి వచ్చి పార్కింగ్ వైపు దారి తీశారు. కొంచెం వెనుకగా నడుస్తూ విజిత డ్రైవర్ కి ఫోన్ చేసి చెప్పింది నువ్వు వెళ్ళు నేను వస్తాను అని. బయట కొంచెం చిరుజల్లు పడుతోంది. వినీల్ కారు కొంచెం దూరంగానే పార్క్ చేసి ఉంది. మీరు ఇక్కడే ఉండండి నేను కారు తీసుకొస్తాను అన్నాడు వినీల్. ఫర్లేదు అంత తడిసేట్లు లేదు. చిన్న జల్లే కదా అంటూ అతని ప్రక్కనే నడుస్తోంది. యాదృచ్ఛికంగా ప్రక్కకు తిరిగి విజిత వైపు చూశాడు. ఆ క్షణంలో బ్రహ్మని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఈ అందాల రాశిని వరించే ఆ అదృష్టవంతుడు ఎక్కడున్నాడో అనుకున్నాడు. విజిత మొహమాటం లేకుండా అతన్నే చూస్తోంది. అది గమనించిన వినీల్ కొంచెం వడివడిగా అడుగులేస్తున్నాడు. అబ్బా కొంచెం ఆగండి. మీ పరుగు నేను అందుకోలేకపోతున్నాను. అలా అయితే మీరే నన్ను ఎత్తుకు తీసుకెళ్లాలి చెప్తున్నా అంది. అమ్మో ఇదొక ఫిట్టింగా అనుకుంటూ తన స్పీడ్ తగ్గించాడు. మెల్లగా నడుచుకుంటూ వెళ్లి ఇద్దరూ కారులో కూర్చున్నారు. మీ ఇల్లు ఎక్కడా? మిమ్మల్ని దింపేసి వెళతాను అన్నాడు. మీ ఇంటి ప్రక్కనే అంది వినీల్ నే చూస్తూ. అంటే నువ్వు వెంకటరాజుగారి అమ్మాయివా అన్నాడు ఆశ్చర్యంగా. అవును అంది నవ్వుతూ. అరే నేనెప్పుడూ గమనించలేదు అన్నాడు. మిమ్మల్ని నేను రోజూ చూస్తుంటాను అంది ఆరాధనపూర్వకంగా చూస్తూ. మీరు సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు. మీ ఇల్లు మా పెదనాన్న గారిదే. అవునా? వీర్రాజుగారు మీ పెదనాన్నగారా అన్నాడు. ఇంకా ఉంది.